అందరికీ వందనాలండి. మనం కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని అధ్యయనం చేస్తూ మనము నూతన సృష్టి అనే క్రమంలో మనం 8-9 వచనాల దగ్గరికి వచ్చాక ఈ దేహంలో ఉన్నప్పుడు కానీ దేహాన్ని విడిచినప్పుడు కానీ ఆయన్ని సంతోషపెట్టాలి అనే ఆ మాట దగ్గర ఆగాం. ఆయనకి ఇష్టలంగా జీవించాలి, ఆయనకు ప్రీతికరంగా ఉండాలి, ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలి. ఇష్టులు, సంతోషపెట్టేవారు, ప్రీతి గలవారు, ఈ పదాలన్నీ సమానార్థ పదాలు. అప్పుడు మనం కొన్ని వారాల పాటు ఈ దేహంలో మనం ఆయన ఎలా సంతోషపెట్టగలం దాన్ని కొంచెం చూస్తూ వచ్చాం. పెద్ద ఎలాబొరేటెడ్గా చూడలేం, లేదు వాటిని A to Z చెప్పుకోగలం అని ఆలోచించినా కూడా తప్పే. మనకు వెలుగు, ఆ లేఖనం మీద పడిన వెలుగును బట్టి కొద్ది మేర వాటిని చూస్తూ వచ్చాం. వాటిని మీరు రాసుకున్నారు, యూట్యూబ్లో ఉన్నాయి, మళ్ళీ విని వాటిని మననం చేసుకుంటూ మన జీవితాల్లో వాటిని అభ్యాసం చేద్దాం. గత వారంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం దగ్గర 29వ వచనం చూశాం. అక్కడ ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేతుము అని. వినయం అనేది దేవునికి ప్రీతి కలిగించేది, దేవుణ్ణి సంతోషపెట్టేది, దేవునికి ఇష్టమైంది అని చూశాం. వినయం అనే పదాన్ని దీనత్వం అనే అర్థం కూడా చెప్పుకున్నాం. వినయం అనే దానికి నమ్రత అని కూడా చెప్పుకున్నాం. అయితే ఈ వినయం మనలో లేకుండా, ఈ దీనత్వం మనలో లేకుండా, నమ్రత మనలో లేకుండా పోయే అవకాశం ఉందా అని పోయిన వారం కొద్ది మాటలు అలా అనుకున్నాం. ఈరోజు రొట్టెలోనో ద్రాక్షరసంలోనో పాలు పంపులు పొందడానికి వచ్చిన మనం లేఖనంలో ఓ చోటుకు వెళ్ళి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. విశ్వాసి జీవితాన్ని నాశనం చేసేది, విశ్వాస జీవితాన్ని ఫలరహితం చేసేది, విశ్వాస జీవితాన్ని సమృద్ధి అయిన జీవం లేకుండా చేసేది, విశ్వాసి అయిన జీవితాన్ని మహిమకరంగా ఉండకుండా చేసేది ఏదైనా ఒకటి ఉంటే అది గర్వం. విశ్వాసిలోనికి గర్వం చొచ్చుకుని వస్తుంది. దాని వెంట లోకం ప్రవేశిస్తుంది. దాని వెంట అపవాది నీడ కూడా లోపలికి అడుగుపెట్టే అవకాశం ఉంది. బీ కాషియస్. మనం ఈ దేహంలో ఉన్నాం. అందుకే పౌలు గారు అంటాడు, మనము ఈ దేహంలో ఉన్నంత వరకు వణుకుతోనూ భయముతోనూ అన్నాడు. నేను పరిశుద్ధుణ్ణి, నాకేం కాదు, వద్దొద్దు. పరిశుద్ధులమే కానీ దేహంలో ఉన్నాం, పరిశుద్ధులమే లోకంలో ఉన్నాం, పరిశుద్ధులమే అపవాది దాడిలో ఉన్నాం. భయం కలిగి ఉందా? సహజంగా ఈ బోధ మనకు మనం చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని భయం కలిగి బ్రతకాలి. గతాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దీనత్వాన్ని కాపాడుకున్నవాడు మరణం వరకు నమ్మకంగా ఉండగలుగుతాడు. ఆ దీనత్వం పోయే ప్రమాదం ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను, రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఈ మాటని మరోసారి చదువుతారు అందరూ బిగ్గరగా. ఎంతమంది ఈ మాట అనుకున్నాం? ఈ మాట ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది అనుకున్నాం? ఏమన్నాడు అక్కడ? తాను నిలుచున్నానని కాదు, నిలుచుచూ ఉన్నాను. ఎప్పటి నుంచో కంటిన్యూస్ టెన్స్. గతం చూసాం, నిలబడే ఉన్నా. ఇప్పుడు నిలబడే ఉన్నా నేను, రేపు కూడా నిలబడే ఉంటా. ఏమనాలి దీన్ని? సెల్ఫ్ ఒపీనియన్. నీ మీద నీకు ఏర్పడిన స్వాభిప్రాయం. ఇది నీలోనికి అహంకారం అడుగుపెట్టడానికి కారణం. చాలామంది అంగీకరించలేరు. నేను బాగున్నాను అనుకోవడానికి తప్పేంటి? నేను పరిశుద్ధంగా ఉన్నాను అంటే తప్పేంటి? పొరపాటేముంది? నేను నిలబడే ఉన్నాను, పడిపోలేదు అంటే తప్పేమిటి? జ్ఞాపకం పెట్టుకోండి, మనం బాగానే ఉండడానికి కారణం ఆయన, మనం కాదు. మనం పడిపోకుండా ఉండడానికి కారణం ఆయన, మనం కాదు. మనం నిలబడడానికి కారకుడు ఆయన. ఆయన కృప వల్ల, ఆయన భద్రత వల్ల మనం ఇలా ఉన్నాం. కానీ దాన్ని మనం అనుకుంటాం. ఎంత త్వరగా పడిపోతాం. నిన్నటి దినం కింద ముల్లర్ గారు వాక్యం చెప్పిన తర్వాత 10 నిమిషాలు మాట్లాడడానికి పిలిచారు నన్ను. మాట్లాడిన తర్వాత తమ్ముడు లక్ష్మయ్య నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ముల్లర్ గారు వాక్యం చెప్తూ ఉండగా నేను చిన్నపిల్లల కోసం ఒక పాట రాశా. ఆ పాట తీసి తమ్ముడు చూపించగానే చూశాడు. ఇంకా 2-3 పాటలు రాసిన చూసి, అన్నయ్య మీ రైటింగ్ చాలా బాగుంది అన్నయ్య అన్నాడు. ఏమనాలి? నేనేమనాలి? మా నాన్న ఇంకా బాగా రాసేవాడు తమ్ముడు అంటే బాగుండేది కదా. లేకపోతే ఏముంది తమ్ముడు, దేవుడిచ్చిందే కదా అనాలి. నేనేమన్నాను తెలుసా? ఇప్పుడే ఉంది తమ్ముడు, నేను చదువుకునే రోజుల్లో అన్నాను. అంటే ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది చెప్పండి? జాగ్రత్త, శరీరంలో ఉన్నాం. శరీరం బయటకు వచ్చేస్తుంది. నేను నిలుచున్నాను అన్నప్పుడు ఐ మై సెల్ఫ్, నాట్ బికాస్ ఆఫ్ ద గ్రేస్, నాట్ బికాస్ ఆఫ్ ద ఫెలోషిప్, నాట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రీచర్స్, నాట్ బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ మై సెల్ఫ్, నేనే. ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. ఈ ప్రమాదాన్ని మనం గుర్తించలేం. ఇది గుర్తించనంత సాప కింద నీరులాగా లోపలికి వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? తాను నిలుచున్నాను కాదు, తాను నిలుచుచు ఉన్నాను తలంచుకునివాడు పడకుండానట్లు దేవుడు జాగ్రత్త చేయడా? నా మాట అర్థమైందా? తాను నిలుచుచున్నాను అనుకునేవాడు పడకుండా జాగ్రత్తగా. ఆ మాట దేవుడి నుంచి నిన్నేం చేసింది? నీ సెల్ఫ్ ప్రొటెక్షన్లోకి తీసుకెళ్ళిపోయింది. నీకు నువ్వు కాపాడుకోవాలి. గాడ్ వోంట్ ప్రొటెక్ట్ యూ. అంటే ఇలా అంటాను, సిమోను జాగ్రత్త, అపవాది మిమ్మల్ని కోరుకున్నాడు. నేను నీ నమ్మిక తప్పిపోకుండా విజ్ఞాపం చేశాను. భలేవాడు ప్రభువా,
వీళ్ళందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం అన్నాడా? అన్నాడు. ఆయన అన్నాడు, అలాగా కోడి కూయక ముందు ఎన్నిసార్లు కూయక ముందు? నువ్వు 3 సార్లు. అప్పుడేమన్నాడు? ప్రభువా, నీ కోసం చావనైనా చస్తాను కానీ. అవునా? అంటే దేవుని విజ్ఞాపన మనకు భద్రతనిస్తుంది, దేవుని కాపుదల మనకు భద్రతనిస్తుంది. ఆ రెండిటి నుంచి బయటకు వచ్చి నన్ను నేను కాపాడుకోగలను అనే భావం. నేను నిలబడ్డాను అంటే అయితే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఎందుకో ఈ మాట మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఇలా అనిపించింది. తాను నిలుచున్నాను అని అనుకునేవాడు సాతానికి టార్గెట్ అవుతాడనమాట. తాను నిలుచుచున్నాను అనే అభిప్రాయం దగ్గరికి, తలంపు దగ్గరికి రాగానే వీఆర్ గోయింగ్ టు బి టార్గెటెడ్. ఎందుకని? ఈ పదం సరైన మాటగా నేను చెప్పింది. దాని అర్థం చెప్తాను, కొంచెం మనసు పెట్టి వినండి. నీ అంతట నువ్వే అపవాది శిక్షావిధి దగ్గరికి పోతున్నావు. గర్వం ఎవరిది? వానిది. నేను నిలుచుచూనే ఉన్నాను అని నువ్వు అనుకోగానే నీకేమొచ్చింది? నీ అంతట నువ్వే వాడికి చిక్కేటట్టుగా అవుతున్నావు అంతే. నీకు నువ్వుగా వాడి చేతికి అందించుకుంటున్నావు నిన్ను, అంతే. జాగ్రత్త. ఈ మాట చెప్తూ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు ఆయన. చూడండి, 10వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాలను మనం మార్చి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులే ఉండకుడి. మనము ప్రభువును శోధింపకుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చదవండి 12. దేనికి రిలేటెడ్ ఇది? పైన వాటికి రిలేటెడ్. దానికైనా కాదు. చూడండి, 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. అవునా? ఇదంతా చేసి ఏం చేద్దాం? 22. ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? వాళ్ళు కూడా తాము నిలుచుచున్నాము అనుకున్నారట. వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి బయటకు వచ్చాం. పస్కా గొర్రె యొక్క రక్తం పూయబడింది. ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చాం. ఐగుప్తు శత్రువుల యొక్క బలవంతా ఎర్ర సముద్రంలో అణిగిపోయింది. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. మేమెవరో వీఆర్ రిడీమ్డ్ పీపుల్. వీఆర్ గోయింగ్ టు ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమికి వెళ్తున్నాం. మనం విమోచించబడ్డాం క్రీస్తు రక్తం చేత. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత.
మనం పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం, నిజమైన వాగ్దాన భూమి. ఈ ప్రయాణంలో వారు తిన్నారు, వారు త్రాగారు, మనము తింటున్నాం, మనము త్రాగుతున్నాం. మధ్యలో అనేకులు ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయిరి. అదేగా మాట. 5వ వచనం, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేన్ని బట్టి? తాను నిలుచుచున్నాను అనుకోవడాన్ని బట్టి. గర్వం యొక్క మొదటి స్టెప్ అది. లోపలికి అహంకారం ప్రవేశించడం. చాలామంది చచ్చిపోయారు, మేము బతుకున్నాం. అయ్యా, మా ఊళ్ళో కోవిడ్ వచ్చి అందరూ చచ్చిపోయారయ్యా, మా కుటుంబంలో ఒక్కళ్ళు చచ్చిపోవాలా బాబు, మేము బతుకున్నాం. అందరూ చచ్చిపోయారు కానీ మేము బ్రతుకున్నాం. నిజమేనా? అందులో ఏముంది చెప్పండి, అందులో ఏముంది? తలెగరేయటం లేదా? వాళ్ళందరూ చస్తే మేము బతికే ఉన్నాం, ఏముంది అంటే నీ స్వశక్తిని బట్టా? ఒక ఆయన ఇలా అన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు బ్రదర్, నేను అన్ని రోజులు నేను హౌస్ అరెస్ట్లోనే ఉన్నా, నాకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఎలా వచ్చింది ఏమో, ఎందుకు చచ్చిపోయాడు ఏమో. ఆరోగ్యం లేదా? బలవంతుడు కాడా? ధనం లేదా? అన్నీ ఉన్నాయి, చనిపోయాడు. మనకేమి లేవు, మనం బ్రతుకున్నాం. అంటే చచ్చిపోయిన వాళ్ళ కంటే మనం గనులమా, శ్రేష్ఠులమా? మనలోనికి ఏమొస్తుందో తెలుసా? వాళ్ళు నష్టపోయారు, వాళ్ళని దేవుడు కొట్టాడు, మేము నిలబడ్డాం. చచ్చా. ఇతరులను జడ్జి చేసి మనల్ని మనం మెచ్చుకునేటువంటి తత్వం స్వయానికి కారణమవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, స్వయం అనేది ఎలా వస్తుందో తెలుసా లోపలికి? యోవాబులాగా వస్తుంది. అబ్నేరుని పిలిపించాడు క్షేమ సమాచారం కనుక్కోవడానికి అన్నట్టు. కౌగులించుకున్న క్షణంలోనే తన తమ్ముడైన అషాహేలు ఇతని చేతిలో చచ్చిపోయాడని అబ్నేరుని చంపేశాడు. అది లోపలికి ఎలా వస్తుందో తెలుసా? యోవాబులాగా లోపలికి వస్తుంది. గర్వం లోపలికి ఎలా వస్తుందో తెలుసా? ముద్దు పెట్టుకుని యోధాలాగా వస్తుంది. గొల్యాతులాగా వస్తుందని అనుకోబాకండి. చాలా ప్రేమగా నీకు మేలు చేస్తానని చెప్పి, నీకు ఉపకారం చేయటానికి వచ్చానని చెప్పి, స్నేహితుడు అన్నట్టు లోపలికి వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త. స్వయానికి ఏదో ఊరట కలుగు చేస్తూ లోపలికి అడుగు పెడుతున్నాను అనుకుంటున్న ప్రతి శరీర తలంపు నీ స్వభావాన్ని, శరీర స్వభావాన్ని, నీ స్వయాన్ని మేల్కొల్పేదిగాను, నీవు సిలువ వేయబడిన దగ్గర నుంచి మళ్ళా నీ అంతటా నీవు శరీరానుసారంగా మారేటట్టుగా చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు వెలుపలకు వచ్చారు, వారు భుజించారు, వారు పానం చేశారు, కానీ అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇది మనకు దృష్టాంతంగా రాయబడింది. నేను నిల్చున్నాను అనుకున్నవాడు. ఆలోచించండి, ఈ కొరింథీ పత్రికలో వాళ్ళలోనికి వచ్చిన కొన్ని గర్వపు ఛాయలు కనపడతాయి. చూడండి, కొరింథీయులకు మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఆరవ వచనం, సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములు అందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని
సాదృశ్య రూపంగా చెప్పినాము. ఆగండి. ఉప్పొంగడం గర్వం. నేను చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు, ఏమనుకోకండి. నేను పౌలు వాణ్ణి, నేను అపోల్లో వాణ్ణి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను పౌలు వాణ్ణి కాదయ్యా, అపోల్లో వాణ్ణి అన్నాడు. అపోల్లో వాణ్ణి అన్నప్పుడు అతనికున్న ఉప్పొంగే తత్వం ఏంటి? పౌలు ఎలక్వెంట్ స్పీకర్ కాదు, అనర్గళంగా ప్రసంగించగలిగిన వాడు కాడు. అతని ప్రసంగములు చప్పగా ఉంటాయంటారు అని ఆయన రాసుకున్నాడు. కానీ అపోల్లో అయితే అనర్గళంగా మాట్లాడగలిగినవాడు. యూదులను వాదించి యోధా మతాన్ని ఎత్తి పక్కకు పెట్టేసి క్రైస్తవ్యాన్ని ఎత్తి చూపించిన ఘనుడు అపోల్లో. ఎవరిని బట్టి అతిశయిస్తున్నారు వీళ్ళు? ఎవరిని బట్టి? అపోల్లోదేముందయ్యా, పౌలు పరిసయుడయ్యా, అతనంటే దేశం అంతా వణికిపోయేది. అలాంటి వాడు ఎంతమందిని చంపించాడు, ఎంతమందిని జైల్లో పెట్టాడు, దేవుని శత్రువుగా మారాడు, యెరూషలేము సంఘం లేకుండా చెల్లాచెదురు చేశాడు. అలాంటివాడు మారాడయ్యా. ఆయన పక్షం మేము. వీళ్ళకేముంది? అవును, పౌలు ఎవరు, అపోల్లో ఎవడు? వాళ్ళందరూ మీ వారు కారా? వాళ్ళని నేను నియమించాను. వాళ్ళ నుంచి మీరు మేలు పొందాలి. అంతేకాని మీరు ఒకరి పక్షంగా చేరి మరొకరి పక్షాన మీరు తక్కువ చేసి ఉప్పొంగుతారా? ఒకరితో మరొకరిని కంపేర్ చేసే దగ్గర గర్వం లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఈవెన్ కంపేరింగ్ ద ప్రీచర్స్, ఈవెన్ మాట్లాడే సేవకులు ప్రసంగ వేదిక మీదకి వెళ్ళాక ఆ నడిపించి ఆయన ఒకరోజు ఒక మాట అన్నాడు. వాక్యం చెప్పాలి, నా ముందు ఇంకొక ఆయన ఉన్నాడు, నిలబడి మాట్లాడుతూ వాక్యంగా వినండి, మార్కులు వేసే పద్ధతి మానుకోండి అన్నాడు. వినేవాళ్ళు ఏం చేస్తారంట? మొదటి ప్రసంగికుడికి 3 మార్కులు, రెండో ప్రసంగికుడికి 7 మార్కులు అనుకున్నాం. కానీరా మొదటి ప్రసంగికుడికి 7 మార్కులు పడినాయి, అసలు రెండో ప్రసంగికుడికి 0 అని అనేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే వినడానికి వచ్చారా, జడ్జ్ చేయడానికి వచ్చారా? మాట్లాడినది వాక్యానుసారంగా ఉందా లేదా అని బెరయా సంఘస్థుల మనసు అవసరం. దట్ ఈస్ గుడ్. కానీ నీవు ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేయడం అనేది నీలో అహంకారం అడుగుపెట్టడానికి కారణం. నేను చిన్నప్పుడు కొన్ని కథలు మీరు వినుంటారు కదా, మిత్రలాభం అనే కథలు. కానీ మన కథకి మరి వాళ్ళు డూప్లికేట్ చేశారో ఏమో నాకు తెలియదు, కానీ అమెరికన్స్ ఒక కథ చెప్తారు. మనమేమో 2 కొంగలు ఒక తాబేలు కథ మనం చెప్పుకుంటాం. వాళ్ళు 2 బాతులు ఒక కప్ప కథ చెప్పుకుంటారు. వాళ్ళు 2 సిమిలీనే. మరి అది ఎవరు రాశారో తెలియదు. ఒకవేళ రష్యా నుంచి వచ్చిన టాల్స్టాయ్ కథేమో తెలియదు మనకి. ఓ చిన్న నీటి వనరు ఉంటుంది, చెరువులాగా, అది ఎండిపోతూ ఉంటుంది. 2 చిన్న బాతులు ఓ కప్ప స్నేహంగా ఉంటాయి. నీరంతా ఎండిపోతుంది. వాళ్ళ మాట చెప్తున్నా. మన కథలు అది ఉండదు. మన కథ వేరు. ఎండిపోతున్నప్పుడు మేము వెళ్ళిపోతాం, నువ్వేం చేస్తావు అని అంటాయి. అదే ఆలోచిస్తున్నా, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. అయితే మేము ఒక పులదేస్తాం, దాన్ని నోటితో పట్టుకో, మేమిద్దరం చెరువు పక్కన వాటిని పట్టుకుని గాల్లోకి ఎగిరి నేను తీసుకెళ్ళిపోయి మనంతా మళ్ళీ ఒక కొలంలో దిగిపోదాం అని. ఓకే. ఈ కప్ప దాన్ని పట్టుకుందట. నేను చదివాను. ఈ 2 బాతులు పైకి అలా లేచి వెళ్తున్నాయంట. పొలంలో పని చేసుకుంటున్నటువంటి రైతు చూసి, అరేరేరే ఆలోచన బాగుంది, ఈ ఆలోచన ఎవరిదబ్బా అని అంట. కప్ప అందంట, నాదే అని. ఎక్కడుంటుంది? లోపలికి అడుగు పెట్టగానే దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెండ్. అది జరిగేది. నేనే
వీఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్. ఎన్నిసార్లు ఇలా పడ్డామో, నా వల్లే, నేనే చేశా, నా వల్లే బ్రతికారు, నా వల్లే పైకి వచ్చారు, నేనే చదివించా, నేనే పెంచా, నేనే పెద్ద చేశా, నేనే గొప్పవాళ్ళని చేశా, అయిపోయా. అది నీ బాధ్యత, నా బాధ్యత. బాధ్యత చేసి ఏమండి భార్యకి అన్నం పెట్టి చీర కొని నేనేదో దేశానికి మేలు చేశానని వాడిని ఏమనాలి? అహంకారం అనాలి, గర్విష్ఠ అనాలి, కుతంత్రుడు అనాలి. ప్రమాదం కదా. నేను అనేది లోపలికి అడుగుపెట్టింది అనగానే మనం పతనం ప్రాప్తించిందని అర్థం. ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు వారు బండలోని తాగారు, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మనం తాగుతున్నాం. వారు తిన్నారు, మనము తింటున్నాం. కానీ వాళ్ళు అనుకున్నారు మాకేం పర్వాలా, మేము సేఫ్ జోన్లో ఉన్నాం, మేము నిలుచుతూనే ఉన్నాం, మా దగ్గర కూలిపోయిన ఆకాన్లు ఉన్నారు, కానీ మేమైతే నిలబడే ఉన్నాం అని అనుకున్నారు. నిలబడే ఉన్నాము, నిలుచుతూనే ఉన్నాము అనుకున్న చోటికి లోపలికి ఏమొచ్చింది? ఉప్పొంగటం వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. అదే 4వ అధ్యాయం 18వ వచనం. నేను మీ యొద్దకు రానని కొందరు అనుకొనుచున్నారు. జాగ్రత్త. కొందరు ఏమనుకున్నారంట? పౌలు మన దగ్గరికి ఎందుకు వస్తాడరా? వస్తే ఏం చేస్తాడు? వచ్చి మనల్ని ఏమైనా కంట్రోల్ చేస్తాడా? గర్వం ఏం చేస్తుందంటే వాళ్ళు వచ్చేది లేదు, మనం లెక్క చెప్పేది లేదు అనుకుంటుంది. ఉప్పొంగటానికి కారణం, సరిచేయబడడానికి ఎవరైనా వస్తారు అంటే మన దగ్గరికి రారు. నేను రాను అనుకుని మీలో చాలామంది ఉప్పొంగుతున్నారు. జాగ్రత్త. పౌలు రాకపోవచ్చు కానీ ప్రభు వస్తాడు. పౌలు రాకపోవచ్చు కానీ ప్రభు వస్తాడు. వచ్చి మనం ఉప్పొంగే ప్రతి పరిస్థితిలో సిగ్గుపరుస్తాడు ఆయన. నేనే మీకు చెప్తాను. అది నా 2వ వర్తమానం. మొదటి వర్తమానం ఓ పబ్లిక్ మీటింగ్లో నాగోర్పాడు దగ్గర. 2వ వర్తమానం సిఎస్ఐ చర్చిలో. అప్పటికి డీసీగా ప్రభుదాస్ గారు ఉండేవారు. ఆయనకి ఒక కాల్ తీసేశారు. నేను వెనక్కి కూర్చొని ఉన్నాను. ఇంటి దగ్గరే ఇవాళ నువ్వు వాక్యం చెప్పాలి అని అనిపిస్తూ ఉంది. నేనేంటి వాక్యం చెప్పడం ఏంటి అనుకున్నా. అక్కడ మాట్లాడాను కదా, అందుకని ఈ ఫీలింగ్ వస్తుందేమో అని అనుకుని నేనే అనుకుంటున్నాను, నువ్వు అంటున్నావు, నాకు అర్థం కావటం లేదు. నేను వెళ్తాను, ఆఖరి ఆలస్యంగా వెళ్తాను, వెనకాల కూర్చుంటాను. ఆయన వచ్చి వెస్టీలోకి వెళ్ళిపోకూడదు, వెస్టీలో నుంచి బయటకు వెళ్ళిపోకూడదు, మనం అందరం లేచి నిలబడి 133వ కీర్తన పాడుకుని అంటారు కదా, అది కాకూడదు అని అనుకున్నా. సరిగ్గా నేను వెళ్ళాను, లేటుగా వెళ్ళాను. 3వ గంట అయిపోయింది. 3వ గంట అయిన తర్వాత వెళ్ళాను, వెనక్కి కూర్చున్నాను. ఆయన ఇంకా వెస్టీలోనే ఉన్నాడు, తన రూమ్లోనే ఉన్నాడు. బయటకు వచ్చి నేను ఆఖరి బెంచ్లో కూర్చుంటాను కదా, 2వ బెంచ్ దగ్గర వచ్చి నిలబడి, బాబు ఇవాళ వాక్యం చెప్పన్నాడు. నేనన్నాను, నేను ఆ 3 పాఠాల మీద ఏమి సిద్ధపడలేదు, నీకు ఎలా వస్తే అలా చెప్పర్లేదన్నాడు. ఫస్ట్ సెర్మన్ చేశాను. బయటకు వస్తూ ఉండగానండి, మీటింగ్ అయిపోయేదాకా కూర్చుని ఉన్నాను. బయటకు వస్తూ ఉంటే ఆ కాంపౌండ్లో ఉన్న పెద్దోళ్ళు, ఆడవాళ్ళు ఇటు బుగ్గ పెట్టి లాగి, బాబు నువ్వేనా? అసలు నువ్వేం మాట్లాడమనుకున్నాం కదా నాన్న, ఇంత మాటలు నీకు ఎవరిచ్చారు? వాళ్ళు ఇక చూసుకో నేనేమైపోయానని అంటే, మన నాని వాళ్ళ అమ్మగారు, ఆ వదిన కూడా ఉంది. ఇంటికి వచ్చా, నాన్న డ్యూటీ నుంచి వచ్చాడు. ఎరా వాక్యం చెప్పామంటే వాళ్ళ అందరు ఏమన్నారో తెలుసా అన్నాడు. ఏమవుద్ది? 3 వారాల తర్వాత మళ్ళీ చెప్పమన్నాడు. 3 వర్తమానాలు నేను దగ్గర బ్రహ్మాండంగా చెప్పగలను అనుకున్నా. చెప్పినప్పుడు ఈసారి చూసుకోండి అనుకున్నా. కానీ వెళ్ళి వేదిక దగ్గర నిలబడితే 3 వర్తమానాలు ఒక్కటి గుర్తు రావట్లా, ఏం చెప్పలేకపోతున్నా. నేను చెప్పగలను అనుకున్నా. పోయినసారి దేవుని కృప మీద ఆధారపడ్డా, ఈసారి నా మీద ఆధారపడ్డా. చెమటలు పట్టేసినాయి, ఏమీ అర్థం కాల, ఏం చెప్పాలో తోయిలా.
యెషయా గ్రంథం ఇలా తీస్తే జనములు చేద నుండి జారు నీటి బిందువుల వంటివి, త్రాసు మీద ధూళి వంటి వారు. ఆ వచనాలు ఉన్నాయి. కళ్ళు మూసుకుని ఏడ్చి ప్రార్థన చేశా, ప్రభువా నేను అహంకారినయ్యా, నేను ఉప్పొంగా, అందుకని వాళ్ళు ఏమీ లేని వాడిని అయిపోయా. ఇప్పుడు నువ్వు నింపితే నేనేం మాట్లాడగలను, లేదు మాట్లాడలేను. ప్రార్థన చేసుకున్నా, వాక్యం చెప్పా, అందరూ కళ్ళు మూసుకుని ఉండగానే మెల్లగా ఇంటికి వెళ్ళిపోయా, మళ్ళీ కనపడలే. ఇప్పటికి స్టేజ్ దిగి వెళ్ళిపోతా, వాక్యం చెప్పిన తర్వాత ఉండను మీటింగ్లోనైనా. జాగ్రత్త. ఏ రూపంగానైనా నీలోనికి ప్రవేశించేటువంటి అవకాశం గర్వానికి ఉంది. గర్వం వెంట శరీరం ప్రవేశిస్తుంది, శరీరం వెంట లోకం అడుగు పెడుతుంది, లోకం వెంట అపవాది యొక్క నీడ కూడా లోపల కడుగు పెడుతుంది. జాగ్రత్త. రక్షించబడి ఉండొచ్చును, అనుమానం లేదు. నువ్వు రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతూ ఉండొచ్చు, మంచిది. నేను నిలుచున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఉప్పొంగుతున్నావు నీ కలిగిన వారిని బట్టి. నిన్ను సరిచేసేవారు నీ దగ్గరికి రారు అని ఉప్పొంగుతున్నావు, ప్రమాదం ఇది. 3వ మాట చూడండి, 4వ అధ్యాయంలో 19వ వచనం. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు. గుర్తుపెట్టుకోండి, ఉప్పొంగడం అనేది దట్ ఈస్ మియర్ వర్డ్స్, మాటలే, శక్తి కాదది. ఉప్పొంగే వాడిలో శక్తి ఉండే అవకాశం ఉండదు. వీఆర్ గోయింగ్ టు లూజ్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దైవాత్మ శక్తిని కోల్పోయేది ఎక్కడ అంటే ఉప్పొంగే మాటలు, డమ్మంతో కూడిన మాటలు, గణగణలాడే తాళం వంటి మాటలు, లెక్కలేని తనంతో మాట్లాడే మాటలు, ఇవన్నీ ఉప్పొంగేవి, శక్తి ఉండదు అక్కడ. ఇది గర్వానికి మరో చోటు. మరి కొంచెం ముందుకు వెడదాం, దయచేసి రండి. 5వ అధ్యాయం 2వ వచనం. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి, పై వచనం చదవండి, మనసులో చదువుకోండి. నీ సహవాసంలో ఇది ఉంది, ఇలాంటి నీచమైన కార్యం ఉంది, అయినా సరే మీరు ఉప్పొంగుతున్నారు, తప్పు. మీరు ఏడవాలి, ఏడవడానికి బదులుగా ఉప్పొంగుతున్నారు. మీరు తప్పు చేసి దుఃఖపడకుండా, తప్పు చేసిన వారికి దూరంగా ఉండకుండా ఉప్పొంగే స్వభావం మీలోకి వచ్చింది. అంటే తప్పును సమర్థించుకోవడం అనేది గర్వానికి సూచన. దయచేసి ఇఫ్ వీ కమిట్ ఎనీథింగ్, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ రిపెంట్ ఫర్ ఇట్ అండ్ కన్ఫెస్ ఇట్. పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి. చేయకుండా ఉండడానికి శక్తి కావాలని అడగండి, సాయం చేస్తాడు ఆయన. నేను చేయను, నేను చేయలేదు కాదు, సంథింగ్ వాజ్ హ్యాపెండ్. దేవునికి ఇష్టం లేదేదో జరిగింది, నీలో జరిగింది, నీ కుటుంబంలో జరిగింది, నీ సహవాసంలో జరిగింది. దానిని బట్టి ఉప్పొంగొద్దు, ఎవరికి తెలియదు కదా. శక్తి లేని జీవితం, ఊరికినే కూలిపోయే జీవితం. శక్తి ఉంటే వేరు. మాటలకు శక్తికి ఎంత వ్యత్యాసం ఉందో. చాలాసార్లు సేవకులు వాక్యం చెప్పి తమ గదిలోకి వెళ్ళాక కొద్దిమంది పనిగట్టుకుని మరి వస్తారు. పనిగట్టుకుని వచ్చి, అన్నయ్య అస్సలు మేము ఎప్పుడు ఇలాంటి వాక్యం వినలా, ఇదే ఫస్ట్ టైం విన్నాం, అబ్బా ఎంత అద్భుతంగా ఉందో తెలుసా, దేవుడు మాతో మాట్లాడాడు, మేము ఇంతవరకు వినలా.
చెప్పిన వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు? ఎలా ఫీల్ అవుతాడు? వాక్యం నీదా? నువ్వే వండి వార్చావా? నీ అంతటి నువ్వే ధ్యానించావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయకపోతే తలంపులు వచ్చేవా? లేఖనాలు వచ్చి నీ ముందు నిలబడేవా? ఎవరిచ్చారు నీకు వర్తమానం? ఎవరిచ్చారు వర్తమానం? మీరే ఆలోచించండి. ఫిలిప్పీ పత్రిక ధ్యానం చేస్తున్నా. నాకు కొత్త కోణంలో ఫిలిప్పీ పత్రిక అర్థమైంది. చాలా ఆశ్చర్యపోయా. చాలా బాగుంది. మరల చెప్పుదును ఆనందించండి, అదే మనకు మూలవచనంగా పెట్టుకుని ఆ పత్రికను ధ్యానం చేస్తుంటాం. కానీ 3వ అధ్యాయంలో నాకు కనిపించిన మాట ఏమిటంటే, నేను అనేక మార్లు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను అన్నాడు. అనేక మార్లు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నానా? అరే, మరలా ఆనందించడానికి దాని మీద మనసు పెట్టాం, కానీ అనేక మార్లు చెప్పి ఇప్పుడు మరలా ఏడుస్తూ చెప్తున్నాడు అన్నాడే. ఏంటది? 18వ వచనం ఇది. మీలో కొందరు సిలువకు శత్రువులుగా ఉన్నారు. సిలువకు శత్రువులు ఎవరు? అందులో ఏమి రాయలా. రాత్రి అయింది, 12 అయింది. సిలువకు శత్రువులను ఎలా డిఫైన్ చేయాలి ఆలోచిస్తూ అలా ఉన్నప్పుడు నా మనసులోకి 17వ వచనం వచ్చింది. 17వ వచనంలో మాదిరిగా ఉన్నవారిని గురిపెట్టి చూడండి అన్నాడు. ఓహోహో, మాదిరిగా ఉన్నవారిని గురిపెట్టి చూస్తే శత్రువులు ఎవరు అర్థమవుద్దా? ఒక్కసారి చూస్తే మాదిరిగా పౌలు కనపడుతున్నాడు, మాదిరిగా తిమోతి కనపడుతున్నాడు, మాదిరిగా ఎపఫ్రోదితు కనపడుతున్నాడు. ఓహో అనుకున్నా. మరి 2వ అధ్యాయం మొదట్లో ప్రభు కనపడ్డాడు కదా? అవునుగా. ఇప్పుడు 4 కనపడుతున్నారు: ప్రభువు, పౌలు, తిమోతి, ఎపఫ్రోదితు. ఎందుకో లేచి కూర్చున్న తర్వాత నాకు అనిపించింది, ఆహా, ఈ 4లో ఉన్న లక్షణాలు లేని ప్రతివాడు సిలువకు విరోధి అన్నమాట. ఇదే ఆలోచన. రాసుకున్న తర్వాత ఈ 4కి ఏం పేర్లు పెట్టుకోవాలి అనిపించి ఆలోచిస్తున్నప్పుడు, ప్రభువా, నీకు డెఫినేషన్ ఆఫ్ ద క్రాస్ పెట్టుకుంటానయ్యా, సిలువకు నిర్వచనం నువ్వని పెట్టుకుంటానయ్యా అని చాలాసేపు ఆలోచించా. తక్కువ వద్దేమోగా అనిపించింది. కానీ ఫ్రమ్ ఊమ్ టు ద టూమ్ హీఈస్ ద క్రాస్. గర్భం నుంచి సమాధి వరకు ఆయనే కదా సిలువ. ప్రభు సరిపోద్ది కదా అనుకుని ప్రభు బాత్తోనే కళ్ళనీటితోనే రాసుకున్నా. ఏమన్నా తెలుసా? సిలువకు నిర్వచనం నా యేసు అని రాసుకున్నా. 2వది, పౌలు గారికి ఏం రాయాలి అనుకున్నా. ఒక డెఫినేషన్ పెట్టాలి. పౌలు గారికి ఏం రాయాలి అని అనుకున్నప్పుడు ద మీనింగ్ ఆఫ్ క్రాస్ పెడదాం అనుకున్నా. మీనింగ్ ఆఫ్ క్రాస్ అంటే పౌలు సరిపోడేమో. నాలాంటి మనిషి కదా, ఆయనలాంటి మనిషి నేను కాదు, కానీ నాలాంటి మనిషి ఆయన. నాలాగా శరీరం ఎన్ని ఉన్నాయి, ఆయనకున్న వ్యక్తిత్వం అవన్నీ చాలా పెద్దవి, కాబట్టి సరిపోదు. ఏం చెప్పాలి? ఏదో లోపం, దుఃఖం, బాధ చాలాసేపు అనుకున్నా. ఆ తర్వాత కొద్దిసేపటికి మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అవును, ద ఇన్నర్ వర్క్ ఆఫ్ క్రాస్ అని పెట్టుకోవచ్చు కదా. సిలువ అంతరంగ కార్యం, సిలువ యొక్క అంతరంగ కార్యం పౌలు. అమ్మయ్య రాసుకున్నా. తిమోతిది వచ్చేసింది, ద అవుటర్ వర్క్ ఆఫ్ ద క్రాస్ రాసుకున్నా. ఎపఫ్రోదితు దగ్గరికి వచ్చా, ద సాక్రిఫైస్ ఆఫ్ క్రాస్ రాసుకున్నా. ఈ 4 నాయనా? నావేనా? కాదు, ప్రభు ఇచ్చినవి. ఎవరివి? అందరివి. ఇవి నావే అనుకుంటే అహంకారం వచ్చేదు. ఎవరిచ్చారు మనకు వర్తమానం? ఎవరు నేర్పించారు? ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం యెహోవా వాక్యం వచ్చిందే. ఎప్పుడో అన్నోళ్ళు చెప్పిన మాటలన్నీ వచ్చి నిలబడ్డాయే. ఎవరో చెప్పిన సందర్భం కథ వచ్చి నిలబడిందే. ఈ ఉపమానాలు వచ్చాయే, సంఘటనలు వచ్చి నిలబడ్డాయే. ఇవన్నీ నిలబడితే కదా వర్తమానం అయింది. నిలిచినవాడెవడు? ఈజ్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్. ఏమండి, నేను వెళ్ళిపోయాక దీనికి దండేస్తారా మీరు? నేను దిగెళ్ళిపోయాక దీనికి శాలువ కప్పుతారా మీరు? ఈజ్ ఇట్ నాట్? ఐఎమ్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. నేను మాత్రం
దేవుని యొక్క ఇది కాదా? నేను ఇది అని గుర్తున్నంత వరకు అతిశయపడ్డాం, కానీ నేను ఇది కాదు అనుకున్నప్పుడు మాత్రం అతిశయానికి అవకాశం ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత త్వరగా స్వయం మనలోనికి వచ్చే అవకాశం ఉందో ఆలోచించండి. స్వయం లోపలికి అడుగు పెట్టాక ఎన్ని నష్టాలు సంభవిస్తాయో చెప్పడానికి వీలేదు. వచ్చేవారని చెప్పుకుందాం. అన్ని నష్టాలు సంభవిస్తాయి. గర్వపు ఛాయలు స్పష్టంగా కనపడుతూ వస్తున్నాయి. ఇంకా విడదాం రండి. ఐదో అధ్యాయం 2వ వచనం చూసాం కదా. 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ, ఆలోచించండి, నీకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది అనుకుంటే మనం ఉప్పొంగుతాం. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో కొన్ని తప్పులు మాట్లాడాడు. మనకేమనిపిస్తుంది? ఇది కూడా రాదా? నాకు తెలుసు అతను మాట్లాడే దాంట్లో తప్పు ఉందని అన్నాం. మనం ఏమవుతాం చెప్పినప్పుడు? బికాస్ ఆఫ్ ద విజ్డమ్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ప్రౌడ్ మ్యాన్. ప్రైడ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ లైఫ్. ఎదటివారు మాట్లాడే దానిలో లోపాలు కనిపెట్టగలిగిన ఆ జ్ఞానం ఉందే గతది, అది నిన్ను ఉప్పొంగ చేస్తుంది. ఎవరు మాట్లాడినా వారి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. తప్పు మాట్లాడారా, దేవుడేం ఊరుకోడు. ఆయన చూస్తూ ఊరుకోడు కదా. తప్పనిసరిగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు ఆయన, ఊరుకోడు. పక్షపాతం లేనోడు, బహుమానం ఇవ్వడంలో పక్షపాతం లేనోడు, శిక్షించడంలో కూడా పక్షపాతం లేనివాడు ఆయన. రాస్తూ ఈ మాట, వారిలో అనేకులు ఏమయ్యారంటే దేవునికి ఇష్టలుగా ఉండలేక ఏమయ్యారు? ఏమని రాశాడు? చదివారుగా. అనేకులు ఏమయ్యారు? ఏనైనా సంహరించబడ్డారు అన్నాడు. అంటే ఇప్పుడు మనం సంహరించబడతామనా? మనకు దృష్టాంతంగా రాయబడింది ఎందుకు? జాగ్రత్త, ఒక మాట చెప్తాను. గర్వం అడుగు పెట్టగానే రేపటి పనికి నువ్వు పనికి రాకుండా పోతావు. భవిష్యత్తు పనిలో నువ్వు దేవుని సాధనంగా ఉండే అవకాశం నీకు ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, రేపటి జీతాన్ని కోల్పోయేవాడుగా ఉంటావు. రేపటి బహుమానం నష్టపోయేవాడుగా ఉంటావు. రేపటి మహిమను కోల్పోయేవాడుగా ఉంటావు. ఇంతకు మించిన మరణం ఏమైనా కావాలా? స్వయం ఎంత మెల్లగా లోపలికి వస్తుందో, కానీ దాన్ని బయటికి పంపించటం మాత్రం ఎవరి వల్ల కాదు. దాని నుండి బయటపడడం మాత్రం ఎవరి వల్ల కాదు. మరలా తిరిగి సిలువను ఆశ్రయిస్తే తప్ప, మరలా విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడితే తప్ప, ప్రభు పాదాలు పట్టుకుని నేను అపవాది యొక్క శిక్షావిధిలోకి వెళ్ళానయ్యా, గర్వాన్ని నా జీవితంలోనికి రానిచ్చాను ప్రభువా అని కన్నీటితో ఆయన పాదాల మీద పడి మనం మళ్ళా దీనులం అయితే తప్ప అహంకారపు దృష్టి మనలోంచి పోదు, ఉప్పొంగే తత్వం మనలో నుంచి పోదు. ప్రమాదకరం ఇది. తాను నిలుచుచున్నాను అనుకునేవాడు. చూడండి, మరి 1, 2, 3 మాటలు చెప్పి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ఇదే కొరింథీ మొదటి పత్రికలో 8వ అధ్యాయం
రెండవ వచనం. ఒకడు తనకేమైనను తెలియనని అనుకుంటే తాను తెలుసుకోవలసినట్లు ఇంకనూ ఏమీ తెలిసిన వాడు కాడు. ఆగండి. నాకు తెలుసు అనుకునేవాడు ఏమి తెలియనివాడే. నాకు తెలుసు అనుకునేటప్పుడు నేర్చుకునే స్వభావాన్ని కోల్పోతాం. వాక్యం యొక్క లోతెంత తెలుసా? పరిశుద్ధాత్ముడు చేసే కార్యం ఎంత నీకు తెలుసా? ప్రభు యొక్క వ్యక్తిత్వం ఎంతో నీకు తెలుసా? సువార్త ద్వారా జరిగే కార్యం ఎంత గొప్పదో తెలుసా? అక్కడ జ్ఞానం, ప్రేమ లేదు. ఇక్కడ నాకు తెలుసుకునే మనసు లేదు. వస్తాం, కూర్చుంటాం, వాక్యం వినాం. ఎందుకని నాకు తెలుసు. వాళ్ళు చెప్పేదంతా నాకు తెలుసు. నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. నేను మంచి లెక్కల మాస్టర్ దగ్గర లెక్కలు నేర్చుకున్నాను. ఆయనకి ఆల్జిబ్రా రాదు. బేతల్లోనే కొత్తగా ఒక ఆయన బీఎస్సీ బీఈడి మాస్టరు, ఆయన ఆల్జిబ్రాకి ఇవ్వబడ్డారు. ఆయన దగ్గరికి పంపించాడు నన్ను. ఆయనకి చెప్పి మా వాడు వస్తాడు, కొంచెం ఆల్జిబ్రా చెప్పండి అని వెళ్ళారు. అందరూ ఏమో వీళ్ళు ఎవరు జనరల్ వాళ్ళు, నేను ఒక్కనే కాంపోజిట్ వాడిని. పంపించాడు. వెళితే ఆయనకి అసలు ఓనామాలు రావు, ఆ పదం పలకూడదు, కానీ అక్షరాలు రావు. నాకు వచ్చినంత కూడా ఆయనకి రాదు. బీఎస్సీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది, వచ్చేసి హై స్కూల్లో మాస్టర్గా మొన్న అపాయింట్ అయ్యాడు ఆయన. నేను వెళ్ళి కూర్చుంటే ఆయన గైడ్ పక్కన పెట్టుకుని టెక్స్ట్ బుక్ ఇక్కడ పెట్టుకుని చూసి చెప్తున్నాడు. ఇంకా నేను ఆయన క్లాస్ వినటం మానేశాను. మా తరగతి కూడా వచ్చేవాడు, వినటం మానేసి. ఎందుకంటే నేనేం రాదు, నాకు వచ్చు. ఏమి రాకుండానే పోయినాయి చివరికి. ఐఎమ్ ఎట్ లాస్. ఆయనకి రాదు, కానీ టీచరు. ఐ షుడ్ యాక్సెప్ట్. ఎంతో కొంత నేర్చుకోవాలి ఆ గంటలో. నేను ఆ 30 గంటలో పీరియడ్లో నేర్చుకోవాలి. నేర్చుకునే చెవులు పోయినాయి, నేర్చుకునే మనసు పోయింది. నష్టం నా జీవితంలోకి వచ్చింది. నాకు తెలుసు అనుకునేవాడు ఎప్పటికీ తెలియనివాడిగా మిగిలిపోతాడు. నాకు తెలియదు, నేను నేర్చుకోవాలి అనేది ప్రతిదినం మనం ఆయన పాదాల దగ్గర కనిపెట్టడానికి కారణం కావాలి. ప్రతి సహవాసంలో దేవుడు నాతో మాట్లాడాలి. నేను నేర్చుకోవాలి. నాకు తెలీదు, నాకు తెలిసింది ఏమీ లేదు, ఐ నో నథింగ్. నేనే అంటాను, ఇవాళ చెప్పిన వర్తమానం రేపు చెప్పానంటే చెప్తానా? నా వల్ల కాదు, చెప్పలేను. అది ఇంకో రకంగా రావచ్చు. నేను కాదు, ప్రభు ఆత్మ యొక్క కార్యం, లేఖనం మీద ప్రకాశించిన వెలుగు, ఆయన తానే అనుగ్రహించిన కృప, ఇవే కారణాలు. నాకు తెలుసు అని అనుకునే అహం చాలామందిలోకి వచ్చింది. ఒక మాట అంటాను, నాబాలు ఎందుకు తన పరివారి మాట వినలేదు? మీరే చెప్పండి. నాబాలు అబీగయలు మాట ఎందుకు వినడం? మీరే చెప్పండి. తనకు తన కుటుంబానికి నష్టం తెచ్చుకునే స్థాయికి ఎందుకు ఉప్పొంగాడు? ప్రమాదం కదా అక్కడ. మనం కూడా అంతే.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు ఇది మితముగా ఉండకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, మన పరిధిలో మనం ఉండకపోవడం, మన పరిధి మనం దాటడం. నేనున్నాను అనుకోవడం. నాకు తెలుసు అనుకోవడం, మితంగా లేకపోవడం, గర్వం చోటు చేసుకోవడానికి మరో కారణాలు. ఆఖరి కారణం చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక దగ్గరికి రండి. మొదటి అధ్యాయం 21-22 వచనాలు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? అన్ని దేశములందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. అవునా? 12 గోత్రాల వాళ్ళకి రాస్తూ ఏం చెప్తున్నాడు? సమస్త కల్మషం, విర్రవీగుతున్న దుష్టత్వం. ఉప్పొంగటం అనే పదానికి విర్రవీగటం అనేది అర్థం, మర్చిపోకండి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము వినండి. వాక్యం వినేటప్పుడు ఉప్పొంగే ప్రమాదం, విర్రవీగే ప్రమాదం ఉంది. అక్కడ వాక్యాన్ని మీరు స్వీకరించలేరు, వాక్యం మీలో మొలవదు. విన్నారు, దాన్ని అభ్యాసం చేయలా, వాక్యాన్ని మీరు సొంతం చేసుకోలేరు. 2 ప్రమాదాలు ఇక్కడ ఉన్నాయి. చాలాసార్లు పబ్లిక్ మీటింగ్స్లో ప్రజలు నిద్రపోవడానికి కారణం చెప్పనా నేను? ఆయన నిలబడి లూకా సువార్త 15వ అధ్యాయం, ఇప్పుడు మనం 2వ వచనం చదువుకుందాం అంటాడు, 3వ వచనం దగ్గరికి వెళదాం అంటాడు, 4 అంటాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి అనగానే కూర్చుని ఉంటాడు. ఒక ఆమె దగ్గర 10 నాణ్యాలు ఉన్నాయి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు అనుకుంటాడు. అంటే అర్థం ఏంటి? అధ్యాయం అంతా నాకు వచ్చు, అంతా నాకు తెలుసు, నువ్వు చెప్పేదంతా ఏమి ఉండదలేక నాకు తెలిసిందే నువ్వు చెప్తున్నావు, ఏమవుద్దు ఇప్పుడు వినే మనసు ఉండదు, నాకు తెలుసు. కానీ నిజంగా మనకు తెలుసా? నిజంగా మనకు తెలుసా? అవును, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి అన్నాడు. ఎందుకన్నాడు? వినే మనసు లేదుగా. ఆయన అన్నాడు, అబ్బాయి, గొర్రెలు 100, అమాయకంగా ఉండేవారిలో తప్పిపోయేవాడు 100కి నాన్న. తాము విలువైన వాళ్ళం అనుకునే వాళ్ళలో 10లో 1రా, 10% తప్పిపోతారా. మేము కుమారులం, మాకు ఆస్తి ఉంది అనుకునేవాళ్ళు, గర్వించేవాళ్ళు 50% తప్పిపోతారా అని చెప్పాడు అనుకోండి. తెలుసా మనకి? తెలియదుగా, నేర్చుకోంగా. ఇంతే జరిగేది. దేవుడు ఎవరికి ఏ తలంపిచ్చి మనల్ని ఐశ్వర్యవంతులను చేయాలనుకుంటున్నాడో, మనల్ని సరిచేయాలనుకుంటున్నాడో ఎవరికైనా ఇవ్వగలడు, శక్తిమంతుడైన. దాన్ని మర్చిపోయి నాకు తెలుసు అని మనం అనుకుంటే అయిపోయినట్టే, ఇంకా అక్కడతో ఆగిపోతాం. ఏం తెలుసుకో.
విచిత్రం ఏమిటంటే, ఎవరైతే విని ఆచరించరో వాళ్ళు తమను తాము మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతారని రాశాడు. గర్వం మనల్ని మనం మోసపుచ్చేది, గర్వం మనల్ని విర్రవీగేటట్టు చేసేది, గర్వం మనలోనికి ఎలా చొచ్చుకొని వస్తుందో చెప్పడానికి లేదు. చాలామంది తమ వ్యక్తిగత సాక్ష్యం చెప్తూ, పతనాల గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు. అన్నా, నేను మోటార్ సైకిల్ బ్రహ్మాండంగా డ్రైవ్ చేయగలను అనుకున్నాను, కానీ ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతుందని ఊహించలే. నేను మధ్య నుంచి వెళ్ళిపోగలను అనుకున్నాను, కానీ ఆ రెండు ఒకే కారులో ఇట్లా అనుకోలే. ఆ రెండు మోటార్ సైకిల్ అనుకున్నా. డ్రైవింగ్ నాకు వచ్చు, మధ్య నుంచి వెళ్ళిపోగలను. నిజమేనా? జాగ్రత్త. సరైన వెలుగు లేకపోతే నీవు వెళ్ళే త్రోవ నీకు తెలీదు. నీవు దేవుని మీద కాకుండా నీ మీద నువ్వు ఆధారపడితే తప్పకుండా నువ్వు ప్రమాదానికి లోనవుతావు, నువ్వైనా నేనైనా. ఏమండి, ఒక్క మాట నాకు మీరు జవాబు చెప్పండి, ఏమనుకోకండి. సొలొమోను కంటే జ్ఞానం ఉన్నాడా? లేడుగా. కానీ తాను కట్టిన దేవాలయానికి ఎదురుగా ఒలీవల కొండల మీద తానే ఒక బలిపీఠాన్ని కడతాను తన భార్యల కోసం అని అనుకున్నాడా? కాలం వెంట ఎలా పతనాలు జరుగుతాయో తెలుసా? ప్రమాదం ఉంది, మర్చిపోకండి. అందుకని అంటాడు, గర్వమునకు ముందు అంతే. గర్వహృదయులు యెహోవాకు ఏదో రీతిగా వచ్చేస్తుంది. నేను తప్పు చేశా. ఓసారి ఓ ఊరు వెళ్ళి అక్కడ ఓ అమ్మాయి మంచి చేపల కూర వండింది. ఎంత టేస్ట్ ఉందో చెప్పడానికి లేదు. అప్పుడు అనుకున్నా చేపలు మానకూడదని. అప్పటిదాకా మానేద్దాం అనుకున్నాను, తింటానులే అనుకున్నాను. ఊరుకుంటే బాగుండిపోయేది. ఆ మాట అమ్మాయితో చెప్పా, అమ్మ ఇలా అనుకున్నాను రా నువ్వు వండిన తర్వాత అని. ఆ తర్వాత ఎప్పుడు బాగా వండలేకపోయిందంట అమ్మాయి. తన్నోడితో నాకు అంకుల్ మీరు ఆ రోజు అన్నారు, మళ్ళీ ఇంకట కుదరలేదు ఇంకెప్పుడు నాకని. ఇప్పుడు నేనే ఆమెను పాడు చేసినగా ఆమె స్వీకరించి తాను పాడైంది, మనసులోకి తీసుకుని. ఎప్పుడైనా అంతే. ఎవరైనా పొగిడే ప్రమాదం అహంకారం రావడానికి గల కారణం. మనుషుల పొగడ్తలకు దూరంగా ఉండండి, మనల్ని సమర్థించే వారికి దూరంగా ఉండండి. ప్రమాదం ఎప్పుడు పొంచుంది. మిగిలిన వచ్చే వారం చూద్దాం, తల్ల ఉంచుకుందాం. కానీ గుర్తుపెట్టుకోండి, వారు ఇష్టలుగా ఉండలేకపోయారు అనేకులు. మనం వస్తున్నాం, మనం ఇష్టలుగా ఉన్నామా, దేవుణ్ణి బాధ పెడుతున్నామో పరిశీలన చేసుకుందాం. ఆయన చిందించిన రక్తం, ఆయన మన కొరకై బలిగా అర్పించిన ఆయన దేహం, వాటికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందబోతున్న మనం ఎక్కడో ఒక చోట, ప్రభువా నా గతాన్ని బట్టో, నా చదువును బట్టో, నా అందాన్ని బట్టో, నాకున్న ధనాన్ని బట్టో, నాకున్నదేనో ఈ లోక సంబంధమైన ఇవేవి చస్తే నా వెంటరావు, కానీ వాటిని బట్టి అతిశయిస్తూ కనపడుతున్నాను, నేను నన్ను క్షమించు అని ఆయన పాదాల దగ్గరికి వద్దాం, మోకరిద్దాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని మీరు కృపతో బలపరిచారు. రుణస్థుణ్ణి ముందున్న సమయం దీవెనకరంగా చేయమని
ప్రభువా, అనేకులకు విరోధించిన మీదట నేను భ్రష్టుణ్ణి కాకుండా నన్ను నలకొట్టుకుంటున్నానని పౌలు గారు అన్నాడు. నలకొట్టుకోవడం చేతగాని మేము సంపూర్ణంగా నీకే అప్పగించుకుంటూ, మీరు మా జీవితంలోనికి అనుమతిస్తున్న ప్రతి విధమైన చాస్టైస్మెంట్ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.